అలా ఒక్కసారి ఫోటో చంద్రాపూర్ నుంచి వెళ్ళి మన కాగజ్నగర్కు ఈ దేశీదారు రవాణా చేస్తున్న సమాచారం ఉన్నది. మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక స్విఫ్ట్ కారు, దాంట్లో 17 కాటన్లు దేశీదారు, అవి సుమారు విలువ 68,000. మేము దాన్ని దుర్గం సాయి అనే వ్యక్తి తను తీసుకొస్తున్నాడు. మేము అతన్ని నిల్వ చేసేసి దాన్ని ప్రాపర్టీ సీజ్ చేసి తీసుకురావండి. చంద్రాపూర్ నుంచి వివిధ గ్రామాలకు ఇతను సరఫరా చేస్తున్నాడు. సమాచారం మీద ఇతన్ని తీసుకున్నాడు. దీని వర్త్ ఎంత సార్? ఈ వర్త్ 68,000. థ్యాంక్ యూ. చింతగూడలో బెల్ట్ షాపులను, చింతగూడలో బెల్ట్ షాపులను, చింతగూడలో గుడుంబను, చింతగూడలో గుడుంబను, చింతగూడ గ్రామ ప్రజల ఐక్యత బంద్ చేయాలి, బంద్ చేయాలి, బంద్ చేయాలి, బంద్ చేయాలి, బంద్ చేయాలి. చింతగూడలో బెల్ట్ షాపులను, చింతగూడలో బెల్ట్ షాపులను బంద్ చేయాలి, కొత్తలాగా బంద్ చేయాలి, అన్ని బంద్ చేయాలి. మాకు సౌలత్ ఉండాలి. ఆడోళ్ళకి ఎవరైనా దుకాణంలో కళ్ళు అమ్ముతే మేము పలగొట్టి వాళ్ళని కొట్టి మీ దగ్గర తెస్తాం. మీరు ఇదే విధంగా మాకు కోఆపరేషన్ చేయండి. మేము వస్తాము. మీ దగ్గర బండి వచ్చి పట్టుకుంటే కీ ఆపండి. మేము 5 నిమిషాలు వచ్చి పట్టుకోకపోతే నిర్వహిద్దాము. మా చింతగూడెంలో బెల్ట్ షాప్ బంద్ చేయాలి, కుటుంబ బంద్ చేయాలి. ఇంటికి ఉన్నది, దుకాణాలకు ఉన్నది. ప్రతి ఒక్కరు ఏం తాగద్దు, మాకు సౌలత్ ఉండాలి సార్. చింతగూడెం బాగుపడాలి. తెల్లారులైతే ఆడోళ్ళు కైకిలికి పోతాం, వచ్చేసరికి తాగి లొల్లి పెట్టి కొడతాళ్ళు. మామూల కుటుంబ 50 రూపాయలు తాగితే 200 చికనేది అంటాళ్ళు. మాకు ఆడోళ్లకు బాధ ఉన్నది, మాకు సౌలత్ ఉండాలి. అందు గురించి మాకు నేను సాయం చెయ్యాలి. ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ అమ్ముతారు? దుకాణంలో అమ్ముతారా? దుకాణంలో ఉన్నది సార్. చింతగూడెం మాది నీలబాయి కొట్రంగే. బెల్ట్ షాపులు గాని గుడుంబ గాని ఏమన్నా గాని అమ్మితే మాత్రం మేము పలగొడతాం. పలగొట్టి మొగళ్ళని కూడా కొడతాం. వాళ్ళు ఎవరు అమ్ముతారో వాళ్ళని కూడా కొడతాం. మీ దగ్గరికి వస్తాం. అందరి కొట్టుడే అమ్ముల వాళ్ళని అందరిని కొట్టి మీ దగ్గరికి వస్తాం. మీరు ఏం చెప్తానో చెప్పులు. మా ఇంట్లో పరిస్థితి కూడా మంచిగా లేవు, బాగా లేవు, ఏం లేవు. పప్పు డబ్బులు పారేస్తాను, బియ్యం పారేస్తాను, అన్ని పారేస్తాను. గుడుంబ తాగి వచ్చి అమ్మల గుడు ఆ పప్పు ఉంటే పప్పే అమ్ముతాను, కారం ఉంటే కారమే అమ్ముతాను, అన్ని ఏమన్నా ఉంటే అన్ని అమ్ముతాను. ఇక మా పరిస్థితి ఎట్లా ఉండదు. కూడా మా ఊర్లో బెల్ట్ షాపులు ఇంటి ఏ షాప్ ఉన్నదో ఆ షాప్ కి బెల్ట్ షాపులు ఉన్నాయి. అందరు అమ్ముతాను. గుడంబ 10th పిల్లలు చదువుకుంటారు. అన్ని వచ్చి తాగుతారు. ఏది ఉంటే అదే అమ్ముకుంటారు, తింటారు. ఏమన్నా అంటే గొడవ చేసుకుంటారు. చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటిది మీరే చెప్పాలి. మేము 200 ఖర్చులు చేసి బతుకుడు. మీలే న్యాయం చెయ్యాలి. బడి ముంగట అన్ని ఉన్నాయి. ఏ షాప్ ఉన్నదో ఆ షాప్ కి బెల్ట్ షాపులు ఉన్నాయి. గుడంబ అమ్ముతాళ్ళు, బెల్ట్ షాపులు. ఏమన్నా అంటే మొగళ్ళు ఎందుకు తాగిన వచ్చినావంటే కొడతాళ్ళు. వెళ్ళిపో, అదిపో, ఇదిపో అంటారు. 10th చదువుతాళ్ళు పిల్లగాళ్ళు. మరి అలా పరిస్థితి మేము వెళ్ళిపోతే మా పిల్లగాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? మీరే చెప్పాలి. మీరే న్యాయం చేయాలి.